మూడో యోహాను మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్న. నీవు సత్యమును అనుసరించి సత్యంలో నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహు సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి సత్యంలో నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం లేదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించుచున్నాను. వారు నీ ప్రేమ గురించి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చి, వారు అన్యజనుల వలన ఏమీ చూసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తిగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయబదులమై ఉన్నాము. నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రాధాన్యత్వము కోరుచున్న దియోత్రిఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు కలిగిన వాణ్ణి కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకొందును. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. దిమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యమిచ్చుచున్నాను. నా సాక్ష్యము సత్యమైనదైనట్టు నీవెరుగుదువు. అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది, కానీ సితారతోనూ కలముతోనూ నీకు వ్రాయ నాకు ఇష్టము లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాటలాడుకొందువు. నీకు సమాధానం కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరున వరసగా వందనములు చెప్పుచున్నాను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక.